నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు 5,681 కోట్ల కేంద్ర సహాయం లభించడం ప్రస్తుతం రాజకీయ పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 26 అర్బన్ లోకల్ బాడీల అభివృద్ధికి సంబంధించిన 6 కీలక ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో నగర మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, పట్టణ రవాణా సదుపాయాలు, స్మార్ట్ అర్బన్ కనెక్టివిటీ వంటి పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంతో పాటు ఇతర మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ పలు ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన ఈ భారీ ఆర్థిక మద్దతు రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర నిధుల పేరుతో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని విమర్శిస్తున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహిస్తూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, పరిశ్రమలు, పట్టణ మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. మొత్తానికి తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన 5,681 కోట్ల నిధులు రాష్ట్రంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కొత్త ఊపునిస్తాయా, లేక రాజకీయ విమర్శకులకు కారణమవుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.